అందరికీ షలోం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి, ఆల్ఫయోమేగైన తండ్రి, కరుణామయుడ, దయమయుడ, ఆలోచనకర్త, అద్వితీయుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతి గల తండ్రి, నా తల్లిదండ్రులను నన్ను విడిచినను యావే శారదీయునను అని తెలియజేసిన తండ్రి, యావే కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా నుంచుకొనుము అని వాగ్దానం చేసిన తండ్రి, ఎలోహిం తన ప్రజలను బలమును అనుగ్రహించువాడు, యావే తన ప్రజలకు సమాధానం కలుగుజేయువాడు, వారిని ఆశీర్వదించువాడు అని వాగ్దానం చేసిన తండ్రి, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచిన ఉంచిన మేలు ఎంతో గొప్పదని తెలియజేసిన తండ్రి, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఎలోహిం యందు నమ్మికయించు వారిని కృప ఆవరించుచున్నదని వాగ్దానం చేసిన తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మరి ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించుచుండగా ఈ యొక్క వాక్యము మా హృదయంలో ముద్రించుకున్న రీతిగా మేము నడుచుకునే భాగ్యమును మాకు అనుగ్రహించమని మా మనవులు మా రక్షకుడి వచ్చేప్పుడు యెషువా మెస్సయ్య నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే, నీ రూపము చూడనాలో. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే, నీ రూపము చూడనాలో. యెషువా నీతి మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన మార్గములో. యెషువా నీతి మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో. విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుత్థానుడనివే నా ఆలపనానికే నా ఆరాధన. పునరుత్థానుడనివే నా ఆలపనానికే నా ఆరాధన. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 5వ అధ్యాయంలో సొలొమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించినటువంటి వెండి బంగారు ఉపకరణములన్నీ ఎలోహిం యొక్క మందసములో చేర్చినట్లుగా ఈ అధ్యాయం మనం గమనిస్తూ ఉన్నాం. అదోనై వారి నిబంధన మందసమును సియోను అను దావీదు పురము నుంచి తీసుకుని రావడానికి ఇజ్రాయేలీలందరూ కూడా గ్యాదర్ చేసి, మరి సొలొమోను ఆ యొక్క దావీదు పురము నుంచి 7వ నెల పండుగ కాలమందు లేవీయులు మందసమును మోయిచుండగా, మరి ఈ యొక్క మందిసము సొలొమోను కట్టబడినటువంటి మందిరమునకు వారు తీసుకొని వచ్చి అతి పరిశుద్ధ స్థలమైన కెరూబులు రెక్కల కింద ఈ యొక్క మందసాన్ని ఉంచినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అలా చేసిన తర్వాత అక్కడున్న లేవీలందరూ కూడా వారిని వారు గోత్రముల చొప్పున కాకుండా వారిని వారు ప్రతిష్ఠించుకున్నట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అదే టైంలో ఆసాపు, హేమాను, యెదుతూనుల సంబంధులైన అంత వారి కుమారులను, సహోదరులు, వారి సంబంధికులందరూ కూడా అదోనై వారి మందిరము
తూర్పు తట్టున నిలవబడి బూరలు ఊదుచు ఏక స్వరముతో స్వరమెత్తి అదోనై వారిని స్తుతిస్తూ ఉన్నట్లుగా ఇదేలో చూస్తున్నాం. ఏమనంటే అదోనై దయాళుడు, యావే దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని మరి వారు స్తుతిస్తున్నట్లుగా, అలా స్తుతిస్తున్నప్పుడు మేఘము ఆ యొక్క మందిరమును నిండుకుని ఉండటం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క కాంతికి యాజకులు నిలవలేకపోయినట్లుగా కూడా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం.